నిర్దోషులుగా కొనసాగడానికి కారణం కాగలిగింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం అర్థం చేసుకున్నామంటే ఆయన చనిపోవడమే మంచిదండి. చనిపోకపోతే మనం బ్రతికించబడే వాళ్ళం కానే కాదు, నీతిమంతులుగా తీర్చబడే వాళ్ళం కాదు, సజీవుల లెక్కలో చేర్చబడే వాళ్ళం కాదు అనేటువంటి ధోరణి ఇప్పుడు అర్థం చేసుకోగలిగామని దీని ద్వారాగా తెలుసుకోగలుగుతున్నాం. రైట్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, మన దేవునికి మొదట ప్రస్తావన ఏంటి? వాక్యమైనటువంటి దేవుడిగా ఉన్నాడు, తర్వాత శరీరధారిగా వచ్చాడు, ఇక సువార్తల్లో ఉంది సజీవుడిగా తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆ సజీవ వాక్యాన్ని వీళ్ళు అంతమందించాలని చెప్పి చూశారు. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథం ఒక మాట ఉంటుంది, జీవాధిపతిని సజీవుడైనటువంటి దేవుణ్ణి మీరు చంపుకున్నారు, కానీ ఇప్పుడు మృతుల్లో వెతకడం భావ్యం కానీ కాదు, ఆయన లేచి ఉన్నాడు, సమాజంలో ఉన్నాడు అనే మాటలు మనకు తెలుసు. అందుకు ఇక్కడ ఏమి గ్రహిస్తున్నామంటే దేవుని వాక్యము సజీవమైనది. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యమైనటువంటి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఈ కార్యాలన్నీ కూడా, ఈ వాక్యాలన్నీ కూడా మనం చెవి చూడడానికి కారణం కాగలిగిందని చెప్పుకుంటున్నాము. తర్వాత ఏ విధంగా ప్రవచనాలు వల్లిస్తుందయ్యా అని అంటే ఇదేనండి, తనకు బిడ్డలు అనుగ్రహించబడినటువంటి ఆ సంతోషంలో ఆమె వ్యక్తం చేస్తున్నటువంటి ప్రవచనాన్ని మనం చదువుకున్నట్టయితే ఏమంటుంది? చదవండి 2:6. జను సహజలేరు, ఈ బలహీనమైన, ఈ ఘనహీనమైన, ఈ క్షయమైపోయేటువంటి శరీరం, కానీ ఒకనాడు ఆయన బలమైన దేహం, ఘనమైన దేహం, అక్షయమైన దేహం ఇస్తాడని. కీర్తనకారుడు కూడా అదే మాట అన్నాడు, ఆయన మనుషులను మంటికి మారుస్తూ నరులారా తిరిగి రండి సెలవు ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. అందుకే ఏమంటుంది, మనుషులను అందరినీ కూడా పాతాళానికి పంపుతూ అందులో నుండి మరలా పిలవగలిగేవాడు, మృతులను కూడా సజీవులనుగా పిలిచేవాడు. హల్లెలూయా. లాజరు ఆయనలో లేదు జీవం, అయినా లాజరు బయటికి రా, చిన్నదానా బయటికి రా, ఇలాగ చెబుతున్నటువంటి మాటలు మనం ఇందుపూర్వకంగా చూస్తున్నాం. అందుకే మరొక మాటను మనం ఇక్కడే వీక్షిద్దాం. రోమా సంఘానికి పడుతున్న వాడిని మనం ఏం చేస్తాం? అది లేరా అని చెప్పేసి అంటాం. లేని వాటిని కూడా ప్రాణం ఉన్నట్టుగా లాజరు లేచిరా, ఇంట్లో ఉన్నటువంటి వాడిని, మెలకువతో ఉన్నటువంటి వాడిని పిలిచినట్టుగా పిలిచాడు అనే ధోరణి మనం చూస్తాం. ఈ విధంగా దైవం యొక్క గొప్పతనాన్ని మనం వీక్షిస్తూనే ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం ఈ అధికారం ఉంది అనేటువంటి వాయినాన్ని చూస్తాం. ఆయన న్యాయం తీర్చడానికి, తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ అందరినీ కూడా బ్రతికించడానికి వచ్చాడంటే. హల్లెలూయా. తన మరణం వలన మనల్ని అందరినీ, ఎందుకు ఆల్రెడీ చచ్చిన స్థితిలో ఉన్నాం, అనీతిమంతులుగా ఉన్నామని అన్నగారు కూడా చెప్పారు. సంస్కృతి చేయవే మనసా, దేవ సంస్కృతి చేయు మానా దేవుని సమస్తమా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఇంతవరకు కూర్చొని ఓపిక విన్నందుకు